కరువు ప్రాంతమైనటువంటి అనంతపురం జిల్లాలో తీవ్ర పరిస్థితులు ఎదుర్కొన్నటువంటి ప్రజలు. అయితే మరొక వైపు వికలాంగులు, వీరు దివ్యాంగులు, అసలు పెద్ద ఎత్తున వీరు ఎక్కడికి వెళ్ళలేనటువంటి పరిస్థితులు. ఒకవైపు కుటుంబం కూడా పోషించాలంటే ఇబ్బంది పడే పరిస్థితుల నుంచి ఇక్కడ ఆర్డిటి సంస్థ ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ గతంలో దాదాపు 25 సంవత్సరాల క్రితం అతని ఆలోచన, వీరిని కూడా ఎందుకంటే సమాజంలో తలెత్తుకునేలా చేయాలి, వీరి కాళ్ళ మీద వీరు నిలబడేలా చేయాలనే ఒక సదుద్దేశంతో ముందుకు వచ్చినటువంటి నేపథ్యంలో ఈ ఏదైతుందో దివ్యాంగులు వీళ్ళందరికీ ఒక అద్భుతమైన శిక్షణ ఇస్తే మాత్రం వీరు భారం, కుటుంబానికి భారం కాదు, వీరు కుటుంబానికి ఒక వెన్నుదన్నుగా ఉంటారనే తలంపుతో మొదలుపెట్టినటువంటి ఏదైతుందో ట్రైనింగ్ సెంటర్, టైలరింగ్ కావచ్చు, ఎంబ్రాయిడరీ కావచ్చు, ఇటువంటివన్నిటి మీద దాదాపు 100 మందికి ఇప్పటికే ట్రైనింగ్ ఇచ్చి చాలామంది నడవలేని పరిస్థితుల్లో కూడా ఈరోజు టైలరింగ్ చేస్తూ వారు స్వలాభం ముఖ్యంగా అర్జిస్తున్నటువంటి నేపథ్యం. ఇటువంటి పరిస్థితుల్లో మరి ఎన్ని సంవత్సరాలు ఇక్కడ మనకు ట్రైనింగ్ ఇస్తున్నటువంటి మేడం ఉన్నారు, ఏం చెప్తారు ఆ మాటల్లో వినే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్తే. మేడం నమస్తే. ఏంటి మేడం ఈ ఉద్దేశం ఏంటి మేడం, ఎస్పెషల్లీ ఈ ట్రైనింగ్ సెంటర్ని ఎప్పుడు స్థాపించారు, ప్రధాన ఉద్దేశం ఏంటి? వెల్, ఈ మనకి ట్రైనింగ్ సెంటర్స్ ఆర్డిటి అనేది మొదలుపెట్టినది 2001లోని. నాకు గుర్తున్నంతసేపు వరకు మేము చేసినదంతా కూడా 100% ఉమెన్ విత్ స్పెషల్ నీడ్స్తోని. వాళ్ళకి డిస్క్రిమినేషన్స్ టూ మెనీ ఉండే. చెప్పాలంటే అసలు 4 times డిస్క్రిమినేషన్ ఒకటి బీయింగ్ అ ఉమెన్, సెకండ్ బీయింగ్ టు ద లోవెస్ట్ కాస్ట్, దెన్ ద థర్డ్ బీయింగ్ పీపుల్ విత్ స్పెషల్ నీడ్స్. అంటే వాళ్ళకి వికలాంగతనం ఉంటే కానీ ఎక్కడో కూడా వాళ్ళకి రెస్పెక్ట్ అనేది ఉండదు. ఒకటి వాళ్ళ సొంతం ఇంట్లోనే ఉండదు. అట్లాంటిది సమాజం వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలంటే కానీ దట్స్ అ వెరీ ఫార్ సిచ్యువేషన్ అనమాట. నాకు తెలిసినంత వరకు ఫాదర్ ఫెర్రర్ గారు వాళ్ళకి ఇచ్చిన ఈ ఆపర్చునిటీ ఇంతవరకు తీసుకొచ్చింది అంటే కానీ డిపెండెన్సీ ఉన్నది కాకుండా వాళ్ళు స్వతహాగా ఇండిపెండెంట్గా సంపాదించుకొని ఒకరి దగ్గర చేయి చాపకుండా వాళ్ళే సంపాదించుకునేది కాకుండా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా వాళ్ళు సపోర్ట్ చేయడము, అది వాళ్ళకి మళ్ళీ మొదటికి వస్తుంది అన్నట్టు సిచ్యువేషన్ భయంగా ఉన్నారు వాళ్ళు. ఎంతవరకు ఎదిగినారు అంటే కానీ వాళ్ళు ఇంటి దగ్గరికి పోయి కూడా ఇంకొక 4 ట్రైనింగ్ ఇవ్వడము, వాళ్ళకి కూడా ఒక లైఫ్ ఇవ్వడం అనేది జరిగిందనమాట. సో ఇది ట్రైనింగ్తో సహా వాళ్ళకి ఇంకా ఎంకరేజ్ చేసినది ఏమంటే కానీ వాళ్ళు చేసుకుంటున్న వర్క్ని ఏ విధంగా వాళ్ళకి సంపాదన కింద మార్చొచ్చు అనేది గైడెన్స్ కూడా ఇవ్వడం అనేది జరిగింది. వాళ్ళకి ఆ గైడెన్స్ అనేది ఏమి అంటే కానీ గవర్నమెంట్తో లింక్ చేయడము, వాళ్ళ ఎగ్జిబిషన్స్కి వెళ్ళడము, సేల్స్ చేసుకోవడం, ఫెయిర్స్లోని పార్టిసిపేట్ చేయడము, ఏదో కొద్దిగా సంపాదించుకొని వాళ్ళు ఒక డిగ్నిటీ లైఫ్. ఒకప్పుడు ఒకరి మీద డిపెండెన్సీ, ఈవెన్ ఫర్ ద స్మాలెస్ట్ థింగ్ వాళ్ళు చేయి చాపాల్సి వస్తుంది. నాకు ఇది కావాలి అది కావాలని అడగాలన్నా కూడా వాళ్ళకి ఆ డిస్క్రిమినేషన్, ఆ డిపెండెన్సీ అనేది తగ్గిపోయి ఇప్పుడు దే హ్యావ్ కమ్ అప్ టు అ పాయింట్ దట్ దే ఎర్న్ దెమ్ బై దెమ్ సెల్ఫ్స్. వాళ్ళు ఒక రెస్పెక్ట్ అనేది సంపాదించుకున్నారు. ఎలా ఉంటుంది మేడం వీళ్ళకి? వాళ్ళ ఎర్నింగ్ అనేది దాదాపు వాళ్ళు 7,000 నుంచి 8,000 వరకు సంపాదించుకుంటున్నారు, విచ్ ఈస్ అకార్డింగ్ టు ద గవర్నమెంట్ ఆర్డర్స్. గవర్నమెంట్ ఏ విధంగా వాళ్ళకి మినిమం స్కిల్ లేబర్స్కి ఎట్లా సంపాదన ఉంటుంది ఆ విధంగా ఇస్తారనమాట. వాళ్ళకి సంపాదన ఒకటే కాకుండా సొసైటీలోని ఏ విధంగా ఉండాలి, సొసైటీలోని వాళ్ళు డిసేబిలిటీని ఏ ఎక్స్టెంట్ వరకు వాళ్ళు సరి చేసుకోగలుగుతారు అనే ఉద్దేశంతో మాట్లాడినప్పుడు వాళ్ళకి అప్లయన్సెస్ ఇవ్వడము, యాక్సెసిబుల్ వీల్ చైర్స్ ఇవ్వడము, వాళ్ళు ఉన్న ప్లేసెస్లోని యాక్సెసిబుల్ బిల్డింగ్కి ఏ విధంగా వాళ్ళు లోపలికి వెళ్ళి స్వతహాగా చేసుకోగలుగుతారన్న ఉద్దేశంతో ఆడిటి ఇటువంటి సౌకర్యాలు ఇవ్వడం అనేది చేసినారు. ఇప్పుడు వాళ్ళ ఉద్దేశం ఏమంటే కానీ ఈ విధంగా కానీ కష్టం మళ్ళీ రిటర్న్ వచ్చిందంటే దిల్ కమ్ బ్యాక్ టు ద ఫస్ట్ ప్లేస్ అనమాట. సో అది రాకుండా ఉండాలి అంటే కానీ దే నీడ్ ద సపోర్ట్ ఆఫ్ ఆర్డిటి అనమాట. సో ఇప్పుడు ప్రస్తుతానికి అయితే వీళ్ళు టైలరింగ్ చేసుకుంటా ఉన్నారు. టైలరింగ్ ఇక్కడ ఇప్పుడు వీళ్ళు ట్రైనింగ్ తీసుకుంటున్నారు, ఇక్కడ అర్నింగ్ అంటున్నారు. వాళ్ళ కుటుంబాలు కూడా వాళ్ళకి సపోర్ట్గా నిలిచే పరిస్థితి ఉందా? వీళ్ళకు ఎలా ఉంటుంది అసలు టైలరింగ్ వాళ్ళకి చెప్పాలంటే? కానీ మన దగ్గర ఉన్న టైలరింగ్ అమ్మాయిలంతా కూడా మోర్ దెన్ 80% డిసేబిలిటీ ఉంది.
80% కన్నా డిసేబిలిటీ ఉన్న వాళ్ళు అంటే కానీ ఎట్లా ఉంటారు? ఐదర్ బోత్ లెగ్స్ డిసేబిలిటీ అన్న ఉంటుంది, హంచ్ బ్యాక్ అన్న ఉంటుంది. అటువంటి పక్షంలోని పల్లెల్లోని కానీ వీళ్ళకి చూస్తే కానీ నార్మల్ పీపులే కొద్దిగా క్రాస్గా కుడితేనే వాళ్ళకి పేర్లు పెట్టే ఆస్కారం ఉంటుంది. వీళ్ళు ఎట్లా కుడతారు, వీళ్ళకి ఏమైనా కుట్టేకి వస్తుందా అన్నట్టు మాట్లాడే ఆస్కారం ఉంటుంది. కానీ ఇప్పుడు కన్నా వాళ్ళు చేస్తున్న క్వాలిటీ వర్క్ని చూస్తే కానీ వాళ్ళకి ఒక డిఫరెంట్ డిగ్నిటీ అన్నమాట. సో వాళ్ళు ఆశ్చర్యపోతారు, వీళ్ళు కూడా కుట్టగలుగుతా ఉన్నారా, వితౌట్ బోత్ లెగ్స్ ఉన్నా కూడా ఎట్లా కుడతా ఉన్నారంటే వాళ్ళు వచ్చి ప్రత్యేకంగా వాళ్ళకి చూసి వాళ్ళ మెషిన్స్ ఏ విధంగా యాక్సెస్ చేస్తున్నాం అనేది చూసి కూడా వాళ్ళు మెచ్చుకునే సిచ్యువేషన్ ఉంది అన్నమాట. అంటే వీళ్ళు సొంతంగా ఏదైతే ఉందో పని నేర్చుకోవడమే కాదు, సమాజంలో వీళ్ళకి గౌరవం దక్కుతూనే మరోవైపు ఫ్యామిలీకి కూడా ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా ఉన్నారు అని చెప్పేసి. ఎస్, స్పెషలీ వెన్ ఇంట్లో ముసలి వాళ్ళు ఉన్నారు, డిపెండెంట్ పేరెంట్స్ ఉన్నారు అంటే కానీ వాళ్ళకి ఒక ధైర్యం అనమాట. అమ్మాయిలు ఉంటే కానీ అమ్మాయిలతో మంచి సపోర్ట్ ఉంటుంది అనే ఉద్దేశంతో వాళ్ళు, అదే కాకుండా వాళ్ళు ఫ్యామిలీలో ఇంకా ఒక బ్రదర్ అన్న సిస్టర్ ఉంటే కానీ వాళ్ళకు కూడా ఎడ్యుకేషన్ పట్ల హెల్ప్ చేయడం, వాళ్ళ ఫీజు కట్టడం, ఇంకా ఫ్యామిలీలోని ఎవరైనా మ్యారేజ్ అవ్వాల్సిన చైల్డ్ ఉన్నా కూడా వాళ్ళకు కూడా హెల్ప్ చేయడం అనేది చేస్తున్నారు. అది చేసింది కాక ఇంకా వాళ్ళు ఇంకొక మంచి పని చేసుకున్నది ఏమంటే లిటిల్ బిట్ ఆఫ్ సేవింగ్స్ ఫ్రమ్ దేర్ సైడ్ అనమాట. ఆ సేవింగ్స్ ఉంటే కానీ వాళ్ళ ఫ్యూచర్లో పనికి వస్తుంది కదా అనే ఉద్దేశంతో చేయడం అనేది చేసినారు అన్నమాట. సో ఈ సపోర్ట్ అనేది ఉండాలి వాళ్ళకి. ఆ సపోర్ట్ ఉంటేనే దిల్ హ్యావ్ దట్ డిగ్నిటీ ఆఫ్ ద లైఫ్. సపోర్ట్ ఎస్పెషల్లీ ఆర్డిటీ ద్వారానే వచ్చిందంటారా? ఎస్, ఆర్డిటీ తరపునే వచ్చింది. ఎందుకంటే వాళ్ళు మొదటి నుంచి కూడా ఆర్డిటీ నుంచినే ఈ ట్రైనింగ్స్ పొందినారు, విచ్ వాజ్ ఆల్ బై ద సపోర్ట్ ఆఫ్ ఆర్డిటీ అనమాట. వీళ్ళు పే చేయాల్సింది కూడా ఏం అవసరం లేకపోయా, ఎందుకంటే మనం ట్రైనింగ్స్కి అనేది బయటికి పోవాలంటే కానీ వీ హ్యావ్ టు స్పెండ్ థౌసండ్స్ ఆఫ్ రూపీస్. ఆ థౌసండ్స్ ఆఫ్ రూపీస్ కూడా వాళ్ళు ట్రైనింగ్ సమయంలో ఫుడ్ కావచ్చు, అకామిడేషన్ కావచ్చు, ఇటువంటివి ఎలా ఉంటాయి? అన్నీ కూడా దట్స్ వాట్ నేను చెప్తా ఉన్నది. యాక్సెసిబుల్ బిల్డింగ్స్ ఇవ్వడం వాళ్ళకి. వాళ్ళు బోత్ లెగ్స్ డిసేబిలిటీ అంటే కానీ ఒక రూమ్ నుంచి ఇంకొక రూమ్ రావాలి అంటే కానీ దే హ్యావ్ టు బీ యాక్సెసిబుల్. వాళ్ళు లోపల రావడం అనేది జరగాలి. అట్లా నేను గడప గురించి ఒకటే మాట్లాడాను, కానీ వాళ్ళకి ఒక చోటు నుంచి ఇంకొక చోట పోయేది కూడా వాళ్ళకి యాక్సెసిబుల్ వీల్ చైర్స్ కూడా ఇవ్వడం అనేది జరిగింది. అండ్ దట్స్ అ వెరీ గుడ్ సపోర్ట్ ఫర్ దెమ్. ఆ వీల్ చైర్స్ వల్లనే వాళ్ళు కొంత అట్లా బయటికి పోయి వాళ్ళు చిన్న చిన్న పనులు వాళ్ళు చేసుకోగలుగుతా అన్నారు. దట్ ఈస్ అనదర్ చేంజ్ ఇన్ దర్ లైఫ్ అన్నమాట. సో ఇటువంటి చేంజెస్ చాలా చూసినారు. సో ఈ చేంజెస్ కోసం వాళ్ళు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఉండే. ఈ ఎక్స్పెక్టేషన్స్ వాళ్ళు ఆర్డిటీ మీద చాలా ఉంది అనమాట. టైలరింగ్తో పాటు హ్యాండీక్రాఫ్ట్స్ ఇటువంటివన్నీ కూడా చేస్తున్నటువంటి నేపథ్యంలో వీరి ప్రోడక్ట్స్కి మార్కెటింగ్ ఎలా ఉంది? మెయిన్లీ వీళ్ళు నేర్చుకున్నది ఏమంటే లోకల్ ప్రోడక్ట్స్ గురించి నేర్చుకున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ విత్ ఇన్ ద డిస్ట్రిక్ట్ అంటే మెయిన్లీ వాళ్ళు టైలరింగ్ గురించి, సంతోషి గురించి, ఎంబ్రాయిడరీ గురించి నేర్చుకోవడం అనేది చేసినారు. బట్ అది లిమిటెడ్ అనమాట. అది లోకల్ పీపుల్లోని మనం ఎక్కువగా సేల్ చేయగలుగుతామా లేదా అనేది సందేహం ఉన్నప్పుడు వాళ్ళు కొంత డిఫరెంట్గా ఆలోచించి ఆర్డిటీకి మళ్ళీ అప్రోచ్ అయినప్పుడు ఆర్డిటీ మళ్ళీ వాళ్ళకి మంచి ట్రైనర్స్, డిజైనర్స్ సపోర్ట్తో వాళ్ళు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోడక్ట్స్ నేర్చుకోవడం అనేది చేసినారు. ఆ ప్రోడక్ట్స్ వాళ్ళు మళ్ళీ తీసుకుపోయి ఎగ్జిబిషన్స్లోని, గవర్నమెంట్ ఎగ్జిబిషన్స్లోని తీసుకుపోయి సేల్ చేయడము. సో గవర్నమెంట్ ఏమొచ్చి వాళ్ళు గవర్నమెంట్తో అప్రోచ్ అవ్వడానికి లింక్స్ ఇవ్వడం, గవర్నమెంట్ వాళ్ళతో ఏ విధంగా బెనిఫిట్స్ ఉన్నాయనేది చూడడం. ఫర్ ఎగ్జాంపుల్ లేపాక్షి ఉత్సవాలు అవిన డిఆర్డి తరఫున డ్వాక్రా బజార్స్ అని జరిగిన ఇవన్నీ కూడా వాళ్ళకి ఇన్వైట్ చేసినప్పుడు వాళ్ళు తీసుకుపోయి ఆడ గ్రూప్ వైజ్గా చిన్న చిన్న గ్రూప్స్లోని వాళ్ళు వర్క్ చేసుకున్నప్పుడు వాళ్ళ దగ్గర ఇప్పించుకొని ప్రోడక్ట్స్ అవి తీసుకుపోయి వాళ్ళు సేల్ చేయడం. రీసెంట్గా లాస్ట్ వీక్ వాళ్ళు సేల్ చేయడంలోని ఫర్ 2 days దాదాపు 29,000 సంపాదించుకున్నారు. అవుట్ ఆఫ్ దట్ 29,000 వాళ్ళకి దాదాపు 40 to 50% ప్రాఫిట్ వస్తుంది. సో 40 to 50% అంటే దాదాపు హాఫ్ ఆఫ్ ద అమౌంట్ ఆఫ్ ద 29,000, 14,000 నుంచి 15,000 దాకా. అండ్ దట్స్ అ హ్యూజ్ అమౌంట్ ఫర్ దెమ్. సో ఇటువంటివన్నీ కూడా ఆర్డిటీ సపోర్ట్ వల్ల వాళ్ళకి అవగాహన జరిగినందుకు ఇట్స్ అ వెరీ గుడ్ థింగ్ ఫర్ దర్ ఫ్యూచర్ అన్నమాట. సో ఆ థ్రెట్ అనేది వాళ్ళకి మళ్ళీ ప్రెజెంట్ సిచ్యువేషన్ ఎస్పెషల్ ఆర్డిటీ మీద వస్తున్నటువంటి ఇటువంటి వీళ్ళకి ఇంపాక్ట్ అయ్యే పరిస్థితులు ఉంటాయి. అంటే ఇంతవరకు వాళ్ళు ట్రైనింగ్ తీసుకున్నది దాదాపు మేబీ 650 పీపుల్ ట్రైనింగ్ జరిగినారు. సో
సో 650 పీపుల్కి ఒక లైఫ్ అనేది కనపడింది. ఇది క్లోజ్ అయిపోతే అనదర్ ఎక్స్ట్రా పర్సన్కి ఎక్కడో కూడా లైఫ్ కనపడుతుందా అని అనుమానము. సో ఇటువంటివి సెంటర్స్ స్టాప్ కాకూడదు. ఇంకా ఒక 10 పీపుల్ ఇంకొక 20 పీపుల్కి మంచి ఫ్యూచర్ ఉండాలనే ఉద్దేశంతో వాళ్ళు కృషి చేస్తూ ఉన్నారు. వాళ్ళు హోప్ఫుల్లీగా ఇదే ప్రే చేసుకుని ఉన్నారు, మంచి జరగాలి అని ఉద్దేశం. ఇది మొత్తం ఏదైతే ఇక్కడ ట్రైనింగ్ ఏదైతే ఉందో దివ్యాంగులకు అద్భుతమైన ట్రైనింగ్ ఇస్తున్నటువంటి ఆర్డిటి సంస్థ అనేది పెద్ద ఎత్తున కృషి చేసింది. కాబట్టి చాలామంది వందలాది మంది ఇప్పటికే ట్రైనింగ్ తీసుకొని బయటకు వెళ్ళినటువంటి నేపథ్యం అని చెప్తున్నటువంటి ప్రజెంట్ సిచ్యువేషన్లో ఏదైనా అనుకోని వార్తలు వినాల్సి వస్తే మాత్రం ఇక్కడ చాలామంది డిజేబుల్స్ చాలా ఇబ్బంది పడే పరిస్థితులు ఉంటాయని ఇక్కడ ట్రైనింగ్ ఇస్తున్నటువంటి మేడం చెప్తున్నటువంటి నేపథ్యంలో మరి వారు ఏం చెప్తారు? ముఖ్యంగా ఇప్పుడు ప్రస్తుతం ట్రైనింగ్ తీసుకుంటున్న వారితో మాట్లాడే ప్రయత్నం కూడా. మీరు ట్రైనింగ్ తీస్తున్నారు, మీకంటే ముందు చాలామంది కూడా ఇక్కడ ఆర్డిటి తరఫున ట్రైనింగ్ తీసుకొని మీ కాళ్ళ మీద మీరు, ఎందుకంటే దివ్యాంగుల్ని చాలా చులకనంగా చూసేటువంటి పరిస్థితుల్లో ఆర్డిటి మీకు ఏం చేసింది, మీ పరిస్థితి ఎలా మారింది అసలు? అంతకుముందు అయితే ఇంట్లో 10th వరకు చదివాను సార్. తర్వాత నేను ఎక్కడికి పోలేను అంటే ఇంకా సంఘం తరపు నుంచి వచ్చింది సార్. సంఘం తరపున వాళ్ళ జీవాలు ఉండి ఆడిటీలో పోతామంటే ముందు ఆలోచించినాను సార్ ఎట్లా చేయగలుగుతానో లేదు అని. ఇంట్లో అందరూ పనిపోతుంటారు సార్. అందుకోసం ఎట్లా చేయాలని మళ్ళీ జీవో వాళ్ళ సార్ వచ్చి ఏం చేస్తుంటామని, ఏం లేదు సార్ అంటే ఏం పని చేయగలుగుతావా అంటే చేస్తాం సార్ అంటే అప్పుడు ఆడిటి వాళ్ళు వచ్చి ఇక్కడికి పిలిపించారు సార్. ఎంబ్రాయిడింగ్ అసఫే మేడం అంటే అట్లా చెప్పి ఇట్లా ఉంటుంది మీరు చేయగలుగుతావా అని చేయగలుగుతాం మేడం అని చెప్పి. అంటే అంతకుముందు ఎలా ఉంది మీ పరిస్థితి? ఇక్కడికి రాకముందు ఎలా ఉంది అంటే ఇంట్లో తినడము ఉండడం అంతే సార్. ఏంది పని చేస్తాను సార్. ఇంట్లో సామాన్లు కడిగి పని అంతా చేస్తాను సార్ ఇంటికాడ. మళ్ళీ ఇంటికి వచ్చినాక చాలా బాగుంది సార్. ఎలా మారింది మీ పరిస్థితి? ఎలా ఉంది అప్పటికి ఇప్పటికి? చాలా బాగుంది సార్. ఇప్పుడు అప్పట్లో అయితే కష్టంగా ఉంది సార్. ఎట్లా చేయాలి నేను అందరూ ఇంట్లో వాళ్ళు పని పోతుంది సార్. నేను ఇంట్లో పోతే ఉండదు చిట్టికి అని లేనిపోని ఆలోచన అన్నీ వస్తుంది సార్. అప్పుడు ఎట్లా చేయాలా, నేను ఎట్లా సంపాదించుకోవాలో, 1 రూపాయి లేదు ఎట్లా అని ఆలోచించాను. మరి ఆర్డిటి మీకు ఇలా ఈరోజు మీ కాళ్ళ మీద మీరు నిలబడడానికి దోహదపడింది కదా, దాని గురించి ఏం చెప్తారు? ఆడిటి వాళ్ళని ఇప్పుడు రుణపడి ఉంటాం సార్. ఇప్పుడు ఆడిటి లేకుంటే మేము ఉండలేము సార్ అట్లా. అంటే ఇప్పుడు ఆర్డిటి ఒకవేళ పరిస్థితి దాటిపోయి మీకు ఇటువంటి సెంటర్ ఉండకపోతే ఎలా ఉంటుంది మీ పరిస్థితి? కానీ చాలా ఘోరంగా ఉంటుంది సార్. అందుకే సార్ ఆర్డిటి కావాలని అనుకుంటున్నాం సార్. అందుకోసమే సార్ ఇప్పుడు అందరూ ఇంటికి పోతే ఎలా ఉంటుందో చాలా ఘోరంగా ఉంటుంది సార్. ఇంటికి పోతే పోలేము సార్. ఇంటికి ఇక్కడే ఉండాలని అనుకుంటున్నాం. మనం ఇందాక మాట్లాడినట్టుగా ఆర్డిటి సెంటర్లో దివ్యాంగులకు పెద్ద ఎత్తున ఇక్కడ ట్రైనింగ్ ఇస్తున్నటువంటి, ఒకవైపు టైలరింగ్ కావచ్చు, లేదంటే ఎంబ్రాయిడరీ, ఇటువంటివన్నీ చాలామంది ఉన్నారు ఇక్కడ ట్రైనింగ్ తీసుకుంటున్నారు. చాలామంది బయటికి వెళ్ళిపోయారు, కానీ ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ ట్రైనింగ్ తీసుకుంటూ వర్క్ చేస్తున్నటువంటి వాళ్ళు దేవభారతి ఉంది. ఏం చెప్తుంది ఆ మాటలు విన్నాం ఒకసారి. అమ్మ నమస్తే. ఏంటమ్మా ఎలా ఉంది? ఇక్కడికి రాక ముందు మీ పరిస్థితి ఎలా ఉంది, ప్రస్తుతం ఎలా ఉంది? మాది నాగలాపురం సార్, డీరాల మండలం. మాది మేము 5 మంది ఉన్నాం సార్. మా అమ్మ అంటే మా ఇంట్లో అందరూ ప్రతి ఒక్కరు వ్యవసాయమే చేస్తారు సార్. నాకు ఇట్లా కాలు ఉండడం వల్ల వాళ్ళంతా పనికి పోతుంటే నేను ఇంటికాడే ఉంటాను సార్. ఇంటికాడ ఉండి ప్రతి ఒక్కరు ఎవరు మాట్లాడిచ్చేవాళ్ళు కాదు సార్. ఇట్లా ఉంది కదా ఆ పాప చేత ఏమి కాదు ఎట్లా అని అంటే పరిస్థితి చాలా ఘోరంగా ఉన్నాయి సార్. ఘోరంగా ఉన్నప్పుడు ఇట్లా ఆర్డిటి సంఘాల్లో ఉంటే సార్ ఇట్లా మేడం వాళ్ళు వచ్చి ఇట్లా ట్రైనింగ్ నేర్పిస్తున్నారమ్మా ఆర్డిటి వాళ్ళు, మీరు ఏమైనా పోగలుగుతారా అంటే అప్పుడు కానీ మా ఇంట్లో వాళ్ళు సహకరించలేదు సార్. పోతే ఎట్లా ఈడే ఇంటికాడే ఉండు, నీకేం చేతనవుతుంది, పోతే ఊరికనే పోయి మళ్ళీ రిటర్న్ వచ్చేది బాగుండదు కదా అనేసి తక్కువ చూపు చూస్తాండ్రి సార్. లేదు నేను ఒకసారి పోతాననేసి మా ఇంట్లో వాళ్ళతో మాట్లాడి మళ్ళీ నేను ఇక్కడికి వచ్చినా సార్. ఇక్కడికి వచ్చిన తర్వాత 6 నెలలు ట్రైనింగ్ ఇచ్చినారు. ఫుడ్డు అంతా సేఫ్టీ అంతా బాగుంది సార్. మళ్ళీ 6 నెలల తర్వాత నేను ఊరికి పోయినా సార్. అప్పుడు ఎవరైతే నన్ను మాట్లాడిస్తాం లేదో వాళ్ళంతా బాగా గౌరవంగా బాగా మాట్లాడిస్తారు సార్. అంటే నాకు చదువు రాదు ఏం రాదు, నీకు కొలిసేకి రాదు కదా, 1, 2 రావు ఏమి రావు అని ఎగతాళిగా చేస్తాండ్రి సార్. అట్లని మళ్ళీ ఆర్డిటి మమ్మల్ని గుర్తించి మళ్ళీ ఆర్డిటిలో మాకు ట్రైనింగ్ ఇచ్చి బాగా మాకు అంటే మా కాల్లో మనం నిలబడేటట్లు ఇప్పుడు మేమే మా అమ్మ వాళ్ళకి హెల్ప్ చేస్తాం సార్. డబ్బులు ఇస్తాము, వాళ్ళు అప్పుడు మాకు డబ్బులు ఇవ్వాలని ఆలోచిస్తాండ్రు సార్. మీకు కాళ్ళు లేవు కదా, మీకు చేత కాదు, మీకు ఎందుకు అవసరమా అట్లా ఇట్లా అంటాండ్రు సార్.
అట్లా ఏమి లేకున్నట్లా అంటే ఆర్డిటి మీరు స్వహత్తాగా బతుకుతారు, ఇంకోరికి హెల్ప్ చేస్తారు, మీరేం తక్కువ చూపు కాదు, అందరితో సమానమని మాకు ఒక గుర్తింపు ఇచ్చింది, మాలో ధైర్యం నింపిండేదంటే ఆర్డిటే సార్ మాకు. ఇప్పుడు ఆర్డిటి ఇట్లా ఇబ్బందిలో ఉందంటే మాకైతే చాలా బాధగా ఉంది సార్. అంటే ఇప్పుడు మేము ఇంటికి పోతే ఉండొచ్చు, చనిపోవచ్చు, అంటే మాకేం చేత కాదు కదా సార్, బయటికి పోలేము, ఇక్కడ రాలేము, ఎక్కడ రాలేము. ఇప్పుడు ఊర్లో పరిస్థితి ఎట్లుందంటే ఆడపిల్లలు ఎక్కడున్నా తక్కువ చూపే చూస్తారు సార్. ఆడపాప ఏం చేతనవుతుంది, అది ఇది ఎవరితోనన్నా మాట్లాడినా కష్టమే కదా సార్. అట్లా ఏం లేకున్నట్లు మాకు ఆర్డిటి ఎప్పటికీ ఉంటే మాట్లా వాళ్ళు చాలా మంది ఉన్నారు సార్ ఇంకా బయట, వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నాము. మళ్ళీ మాతో పాటు ఇప్పుడు ఇక్కడ ఉండే వాళ్ళు అందరూ చాలా బాధపడుతున్నారు సార్, ఏడుస్తున్నారు. ఇప్పుడు ఇంటికి పోతే మేము ఎట్లా బతికేది ఏమి అంటే మాకు గవర్నమెంట్ నుంచి ఏమి హెల్ప్ లేదు సార్, పింఛన్ తప్ప ఏమి హెల్ప్ లేదు. ఆర్డిటీలో ఇప్పుడు గవర్నమెంట్ ఏంది ఇస్తుందంటే మీకు కాలు లేవు మేము పింఛన్ ఇస్తామంటున్నారు, అంతేగాని మాకి స్వతహా మాకి ధైర్యంగా మేము బతుకుతున్నామంటే ఆర్డిటీ నుంచే బతుకుతున్నాం సార్. మేము ఇంత ధైర్యంగా ఇంత సంతోషంగా ఉన్నామంటే కూడా ఆర్డిటీ నుంచే సార్ మేము ఉండేది. ఇప్పుడు ఆర్డిటీ లేదంటే మాకు చాలా బాధగా ఎత్తుకుంది సార్. అందుకే ఆర్డిటీ ఉండాలని కోరుకుంటాను. ఇంతమంది ఊర్లో ఉంటే బాగుంటుంది కదా సార్, ఎప్పుడైనా తక్కువ చూస్తారు సార్. ఇప్పుడు ఆర్డిటీ మాకు అమ్మకినే ఎక్కువ సార్, అసలు మా అమ్మ నాన్న కూడా మమ్మల్ని చూసుకోలేదు సార్, అంత బాగా చూసుకుంటుంది సార్ ఆర్డిటీ. ఇప్పుడు విశాల మేడం కావచ్చు, సిస్టర్ కావచ్చు, ఎవరైనా కానీ మీరు బాగుండాలమ్మా, మీరు బాగుండాలమ్మా, మిమ్మల్ని గుర్తిస్తాం మేము అని. మేము ఇక్కడ కాదని మళ్ళా వేరే ఊరికి పోయి కూడా ట్రైనింగ్ ఇచ్చినాం సార్. అంటే చదివే ముఖ్యం కాదు, చదివే ఇది కాదమ్మా, మీకు కాళ్ళు లేవని అనుకోవద్దండి, వికలాంగులు ఎప్పుడు తక్కువ కాదు, సకలాంగులు ఎట్లుంటారో వికలాంగులు అట్లే ఉంటారు అనేసి మాకు గుర్తింపు ఇచ్చిండేదంటే ఆర్డిటీ తప్ప గవర్నమెంట్ నుంచి మాకు ఏమాత్రము ఉపయోగమే లేదు సార్. మాకు పింఛన్ తప్ప ఏమి లేదు, ఆర్డిటీ ఉంటేనే మేము ఉంటాము, లేకపోతే అదే చెప్తాను కదా సార్, ఊరికి పోతే మేము ఉండొచ్చు, చనిపోవచ్చు. ఆర్డిటీ ఉంటేనే మాకు సేఫ్టీ ఉంటుంది సార్, ఆర్డిట్ ఉండాలని మేము కోరుకుంటున్నాం సార్. చూడవచ్చు ఆడిట్లో ముఖ్యంగా ఇక్కడ ఏదైతే ఉందో దివ్యాంగులకు ట్రైనింగ్ ఇస్తున్నటువంటి నేపథ్యంలో వారిని ఏదైతే ఉందో ఆర్థికంగా కావచ్చు, అంటే సమాజంలో గౌరవంగా బతికేలా చేయాలనే తలంపుతో ఆర్డిటి ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ ఏర్పాటు చేసినటువంటి ట్రైనింగ్ సెంటర్లో ఉన్నాం. చూడవచ్చు వాళ్ళు ఎంత అద్భుతమైన కళాఖండాలను చేస్తూ ఉన్నటువంటి నేపథ్యం, వీటిని మార్కెటింగ్ చేసుకోవడం, ఎందుకంటే వీళ్ళు చాలా చోట్ల వీళ్ళు చేస్తున్నటువంటి ఏదైతే ఉందో హోమ్ నీడ్స్ కావచ్చు, ఇటువంటివి చాలా పెద్ద ఎత్తున డిమాండ్ ఉన్నటువంటి నేపథ్యం. ఇటువంటి పరిస్థితుల్లో ఈరోజు వీరు గౌరవంగా మేము, ఎందుకంటే ఇక్కడ ట్రైనింగ్ తీసుకొని చాలా గౌరవంగా జీవిస్తున్నాము చాలామంది చెప్తున్నటువంటి నేపథ్యంలో మనతో పాటు చిట్టమ్మ ఉంది. ఏం చెప్తారు అమ్మ? చిట్టమ్మ, ఏంటమ్మా మీ పరిస్థితి ఇక్కడికి రాకముందు ఎలా ఉంది, ఇక్కడికి వచ్చిన తర్వాత ఎలా ఉంది? రాకముందు అయితే కొంచెం చాలా బాధగా ఉండేది సార్. ఆర్డిటి వల్ల కొంచెం గౌరవం, సొసైటీలో పేరు ప్రతిష్ట వచ్చింది సార్. ఇంటి దగ్గర ఉన్నప్పుడైతే ఒక 10 మందిలో కూర్చోవాలంటే చీప్గా చూసుకోవచ్చు. ఆర్డిటి వచ్చిన తర్వాత కొంచెం గౌరవం పెరిగింది, ఇంట్లోన కొంచెం మర్యాద అంతా బాగుంది. ఇప్పుడు ఏం చేస్తున్నారు ఇక్కడ? మీకు ఇక్కడ ఆర్డిటి వల్ల వచ్చేసి ఇక్కడ ఆర్డిటి కొంచెం ఉందమ్మా అని కొన్ని సారాల వాళ్ళ ద్వారా తెలుసుకొని ఇక్కడ వచ్చి మేము ట్రైనింగ్ పొందుతున్నాం పని గురించి. సంస్థలోకి వచ్చి 6 నెలలు ట్రైనింగ్ ఇస్తారు సార్. ట్రైనింగ్ తర్వాత మేము పని నేర్చుకొని ఇట్లా పని చేసుకుంటూ పక్కన సేల్ చేస్తూ అమ్ముకుంటూ మేము మా కాళ్ళపైన మేము నిలబడుతూ మా సంపాదన కొంత ఇంట్లో సాయం చేస్తూ మీరే ఇంటికి సపోర్ట్గా కూడా ఉంటున్నాం సార్. వాళ్ళకి ఏమైనా కొంచెం ఎలా చూస్తున్నారు మీ కుటుంబ సభ్యులు కావచ్చు, మీ గ్రామంలో కావచ్చు? కుటుంబంలో కొంచెం పేరు ప్రతిష్ట ఉంది సార్, ఇంట్లో కూడా బాగా గౌరవంగా చూసుకుంటాం. ఇప్పుడు ఆర్డిటి ఒకవేళ ఇన్ కేసు ఏదో చెప్తున్నారు కదా, పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది, ఒకవేళ ఇన్ కేసు ఏదైనా జరిగితే మీ పరిస్థితులు ఎలా ఉంటాయి? మా పరిస్థితి ఎలా అంటే సార్, మళ్ళీ మొదటికే వస్తుంది కదా అని బాధ అవుతుంది సార్. ఇట్లే కొనసాగితే ఇంకా బాగా సంతోషిస్తారు సార్. మా లాంటి వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు కదా సార్, ఆ పిల్లలు కూడా చాలా కష్టపడుతున్నారు. ఇప్పుడు తల్లిదండ్రులు ఎన్నాళ్ళు ఉంటారు సార్, ఆర్డిటి అయితే కొంచెం బాగుంటుంది. ఇట్లా ఇది సంపాదించుకోవడానికి కూడా మీకు మా కాళ్ళపైన మేము నిలబడగలము అని ఫాదర్ దయ వల్ల ఇక్కడ పేరు నిలబెట్టి పోయినాడు సార్. తండ్రులక్క తండ్రికి ఎక్కువ బాగా మాకు ఆర్డిటి ఇంత సౌకర్యం ఉందంటే చాలా రుణపడి ఉంటాం సార్.
అట్లయితే ఆర్డిటీ కొనసాగాలని చెప్తారా, మరి ఏం చెప్తారు? కొనసాగాలని ఇట్లే జీవితాంతం ఉండాలి సార్. మేము చచ్చినా కూడా రుణం తీర్చుకోలేము సార్ ఫాదర్. బుక్కరాయ సముద్రం ఆర్డిటీ క్యాంపస్లో ఈరోజు ఏదైతే ఉందో మనం ప్రత్యేకంగా దివ్యాంగులకు సంబంధించి ఇక్కడ లేడీస్కి సంబంధించి ట్రైనింగ్ కావచ్చు, అనేక అంశాలు ఇక్కడ వారు ట్రైనింగ్ తీసుకుంటూ సొంత కాళ్ళతో నిలబడి వారి కుటుంబానికి కూడా చేదోడు వాదోడుగా ఉంటున్నటువంటి నేపథ్యంలో మరి చూడవచ్చు ఇక్కడ అద్భుతమైన ఈ నోట్బుక్స్ మనం కలర్స్ ఇవన్నీ కూడా అద్భుతంగా ఆమె క్రియేట్ చేస్తున్నటువంటి నేపథ్యం. ఎందుకంటే చాలా మంది ఇటువంటి నోట్బుక్స్ కావచ్చు, లేదంటే ఈ సీజన్లో ముఖ్యంగా ఈ దీపావళి, దసరా ఈ టైంలో కొంచెం గిఫ్ట్స్ సంబంధించి పెద్ద ఎత్తున వీరికి డిమాండ్ ఉంటుంది అని చెప్పేసి చెప్తున్నారు. కాబట్టి ఎక్కడెక్కడి నుంచో వివిధ ప్రాంతాల నుంచి కూడా వీరు తయారు చేస్తున్నటువంటి ఆకృతులను తీసుకుని వెళ్ళడానికి కూడా చాలా ఇంట్రెస్ట్ చూపుతారని చెప్తారు. మరి తను ఉంది ఏం చెప్తారు ఏంటండి అసలు మీ గతంలో మీ పరిస్థితి ఎలా ఉండేది, ఇక్కడ ఆర్డిటీకి వచ్చిన తర్వాత ప్రస్తుతం ఎలా ఉంది? నేనైతే ఇంటికాడ నాకు ఏ పని చేత కాదు, ఇంటికాడ ఏమన్నా చేయాలన్నా కష్టంగా ఉండేది. అంటే ఆ ఇంట్లో అమ్మ వాళ్ళు అందరు పనికి పోయినా నేనేమి చేయలేకపోతున్నాను. నేను ఏందన్నా పని చేసుకోవాలా, వాళ్ళ మీద ఆధారపడుకోకుండా నా కాళ్ళ మీద నేను నిలబడాలని చాలా అనుకొని బాధపడ్డాను. కానీ నాకు తగ్గట్టుగా పని ఎవరు ఇస్తారు, ఎవరు చూపిస్తారా అని చాలా తలుచుకొని బాధపడేదాన్ని. కానీ ఆర్డిటీ వాళ్ళు ఇక్కడ ఒక వర్క్ ఉంది చూపిస్తామని అంటే వాళ్ళ మీద నమ్మకం పెట్టుకొని ఆర్డిటీలోకి చేరినాను. చేరిన తర్వాత నా ఫ్యామిలీ కూడా వద్దు అన్నారు. కానీ నేను వాళ్ళ మీద ఆధారపడి బతికితే ఎట్లా, వాళ్ళు ఒక్కోసారి చూడుకోవచ్చు, నా కాళ్ళ మీద నేను నిలబడుకోవాలా, ఒకరి మీద ఆధారపడకూడదు అని ఆర్డిటీలోకి జాయిన్ అయ్యాను నా ధైర్యంతో. ఇక్కడికి వచ్చాను, మేడం వాళ్ళు పని చూపించారు, నేర్చుకున్నాను. ఆర్డిటీలోకి వచ్చిన తర్వాత కొన్ని నేర్చుకున్నాను, సొంతంగా పని చేయగలుగుతున్నాను. ఒకరి మీద ఆధారపడుకోకుండా నా కాళ్ళ మీద నేను నిలవగాడును. నా తగ్గట్టుగా మా ఇంట్లో వాళ్ళకి కూడా కొంచెం సహాయం చేస్తాను. కానీ ఇప్పుడు ఆర్డిటీ లేదని అంటేనే మాకు బాధ అవుతుంది. అందరూ కలిసి అందరూ విడిపోతున్నామే, ఎట్లా మాకు జీవితం అనేది కొంచెం చాలా బాధగా పడుతున్నాం సార్. అందుకే కొంచెం ఎమోషన్. అంటే ఒకవేళ ఈ పరిస్థితి మీకు ఇప్పుడు ఇది ఆర్డిటీ అనేది లేకపోతే మీ పరిస్థితి ఎలా ఉండేది? అదే సార్, మాకు ఆర్డిటీ లేకపోతే మా పరిస్థితి ఎట్లా అని ఆలోచన బాధ అవుతుంది సార్. అంటే ఇప్పుడు మీరు కుటుంబ సభ్యులు కాకుండా మిమ్మల్ని బయట వ్యక్తులు కూడా మిమ్మల్ని గౌరవంగా చూస్తున్నారా? ఇప్పుడు పని నేర్చుకుని ఇప్పుడు ఆర్డిటీ ఉంది కాబట్టినే కొంచెం మాకు గౌరవం ఇస్తున్నారు, మమ్మల్ని కొంచెం బాగా చూసుకుంటున్నారు. అదే ఆర్డిటీ లేదంటే గౌరవిస్తారా బయట వాళ్ళు? ఎవరు గౌరవించరు కదా సార్. మరి ఆర్డిటీ ఇట్లా కొనసాగాలంటారా? మీలాంటి వాళ్ళకి ఇంకా చాలా మందికి హెల్ప్ అవుతుందా? మాలాంటి వాళ్ళకి ఇంకా ఉపయోగపడాలని ఆర్డిటీస్ కొనసాగాలని కోరుకుంటున్నాను సార్. కొంతమంది చూడుకోకున్న వాళ్ళు ఉంటారు, కొంతమంది చూసుకునే వాళ్ళు ఉంటారు, కానీ వాళ్ళ పరిస్థితి ఎట్లా సార్ చెప్పు. అందుకే ఈ ఆర్డిటీ ఇట్లే కొనసాగాలని కోరుకుంటున్నాను. దివ్యాంగులు తయారు చేసినటువంటి అద్భుతమైన కళాఖండాలు చూడవచ్చు. ఇటువంటి వాటికి బయట ప్రాంతాల్లో విపరీతమైన డిమాండ్ ఉంది అని చెప్పేసి ఇక్కడ వీరికైతే వీటి మీదే, ఎందుకంటే వీరు ఇవన్నీ తయారు చేస్తూ ఒకవైపు తమ కాళ్ళ మీద తాము నిలబడగలము, అలాగే కుటుంబానికి కూడా చాలా పెద్ద ఎత్తున మేము సపోర్ట్గా కూడా ఉండగలము అని చెప్పేసి నిరూపించుకున్నటువంటి వేదిక ఇది ఏదైతే ఉందో ఆర్డిటీ ఇస్తున్నటువంటి భరోసా. ఆర్డిటీ తలంచి గతంలో దాదాపు 25 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసినటువంటి ఒక ట్రైనింగ్ సెంటర్, దాదాపు వందలాది మంది వికలాంగులను అసలు వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలా చేసినటువంటి పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి. అమ్మాయి చెప్పండి, ఏంటి మీ పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి? మా పరిస్థితి అంటే ఆడిట్లో వచ్చేసి సార్ ఇంతకు ఫస్ట్ నుంచి 2009 నుంచి ఇక్కడ వర్క్ చేసినాం సార్. 2009 నుంచి వర్క్ చేసి ఇప్పుడైతే ఆడిటీ గురించి కొంచెం ఇది మనకి సైన్ చేయలేదు కాబట్టి కొంచెం ఇబ్బందిగా ఉంది సార్. ఇబ్బంది ఉంది,
కానీ స్కూల్ పిల్లలతోనూ స్కూల్ ఉన్నాయి కదా సార్, స్కూల్ పిల్లలకి ఇబ్బంది అవుతుంది సార్. కొంచెం మంది బుద్ధిమంతంత పిల్లలకి కానీ చాలా ఇబ్బంది అవుతుంది సార్. మళ్ళీ ఇక్కడ మాట రాని పిల్లలకి కానీ వాళ్ళ చదువులు వాళ్ళకంటే చాలా కష్టమవుతుంది సార్. ఆడిట్ ఇట్లనే కొనసాగితే మాకు చాలా మంచిది అనుకుంటున్నాం సార్. అంటే ఇప్పుడు మీరు అందరూ చాలామంది వికలాంగుల కోసం ఇటువంటి కార్యక్రమం చాలా మంచిదేనా? ఆర్డిటి ఈ సంస్థను పెట్టడం, ట్రైనింగ్ ఒకవైపు టైలరింగ్ కావచ్చు, ఇలాంటి ఇటువంటివన్నీ నేర్పించడం మీకు చాలా ఉపయోగపడిందా? చాలా ఉపయోగపడింది సార్. బయట అయితే మేమైతే ట్రైనింగ్ అంటే మేము బయట పోలాకున్నాం సార్. ఇక్కడ ఆడిట్లో వచ్చినిచ్చి మేము ఇక్కడ బాగా వర్క్ నేర్చుకొని మేము 10 మందికి కానీ ఉపయోగపడేటట్లు కానీ ట్రైనింగ్ ఇస్తాం సార్. తర్వాత ఈ ట్రైనింగ్ అంటే ఇక్కడ ఆడిట్లో వచ్చి మేము ధైర్యంగా నేర్చుకొని మాట్లాడే శక్తి కానీ ఉంది సార్. కొంచెం 10 మందికి కాబట్టి ఇంకా 20 మందికి అయినా కానీ ఆడిట్లో వర్క్ ఇచ్చేటట్లు కానీ మేము చేస్తాం సార్. అంటే ఇప్పుడు మీరు ఒకప్పుడు మీ కుటుంబమే పెద్దగా మీకు పట్టించుకోలేని పరిస్థితుల నుంచి మీ కుటుంబం కాదు, లేదంటే మీ గ్రామంలో మీకు గౌరవం దక్కే పరిస్థితులు ఉన్నాయా ఇప్పుడు? ఉన్నాయి సార్. ఫస్ట్లో అయితే మేము 10th వరకు చదువుకున్నాము, 10thలో ఫెయిల్ అయినాము. ఇంటి దగ్గర ఖాళీగా ఇట్లా కూలి పని దానికి పోతాంటే సార్. మేము వికలాంగులైనా కానీ మా పేరెంట్స్ అట్లా పంపిస్తాంటే సార్. మళ్ళీ ఎందుకు అబ్బా ఈ వికలాంగులైనా కానీ పని చేయాలి కదా అనేసి కొంచెం మాకు ఆలోచన అవుతుండే సార్. తర్వాత ఇట్లా ఆర్డిటి సారాలు వచ్చి మీరు వికలాంగులు కదా మీకు ట్రైనింగ్ ఇస్తాము, ఇట్లా సెంటర్స్లో అంతా వర్క్ ఇస్తాము, మీ కాళ్ళ మీద మీరే నిలబడుకోవచ్చు, ధైర్యంగా అవన్నీ చేయొచ్చని చెప్పినారు. కాబట్టి మీకు ఇది అంటే ఒకవేళ ఇది కంటిన్యూ అయితే మేలా మీకు? ఎందుకంటే మీ తర్వాత చాలామంది ఉంటారు. కంటిన్యూ అయితేనే మేలు సార్. మా అలాంటి వాళ్ళు ఇంకా ఇట్లా వర్క్ నేర్చుకొని ఇంకా ఆడిట్లో ఇంకా ఇది చేయాలనేసి మా కోరిక. చూడవచ్చు మనం ఈ ఆర్డిటి ఏదైతే ఉందో ట్రైనింగ్ సెంటర్లో దివ్యాంగులకు ట్రైనింగ్ సెంటర్లు ఇటువంటి అద్భుతమైన కళాఖండాలు తయారు చేసి ఇవన్నీ హ్యాండ్మేడ్, వీటికైతే చాలా అద్భుతమైన డిమాండ్ ఉంటుందని వీరు చెప్తున్నటువంటి నేపథ్యం. ఎందుకంటే చాలా వైజాగ్ కావచ్చు, వేరే ప్రాంతాల నుంచి కూడా ఈ ఎక్విప్మెంట్ కోసమే చాలామంది వచ్చి ఇక్కడ తీసుకువెళ్తారు అని చెప్పేసి వీరికి ఉన్న ప్రత్యేకత. వీరైతే చూడు అద్భుతమైన కళాఖండాలను ఎంత కూర్చొని ఓపికగా, ఎందుకంటే వీరు దివ్యాంగులు అయినప్పటికీ కూడా వీరు పని మీద శ్రద్ధ అనేది అద్భుతంగా ఉంది. ఇది ఓన్లీ కేవలం ఎందుకంటే మాకు ఆర్డిటి వారు మమ్మల్ని మా మీద దయతలిచి మాకు ట్రైనింగ్ ఇవ్వడం వల్లనే ఇటువంటి పరిస్థితులు మేము కూడా గౌరవంగా జీవిస్తున్నాము అని చెప్తున్నటువంటి పరిస్థితులు అయితే నెలకొని ఉన్నాయి. కాబట్టి వీరు ఏం చెప్తారు? ఇంకా ఇక్కడ ట్రైనింగ్ చేస్తున్న వారు ఇక్కడ కుట్లు అల్లికలతో పాటు హ్యాండ్మేడ్స్ కూడా తయారు చేస్తున్నటువంటి పరిస్థితులు. అమ్మ ఏంటమ్మా గతంలో మీ పరిస్థితి ఎలా ఉంది, ప్రస్తుతం ఎలా ఉంది? గతంలో అయితే చాలా ఇదిగా ఉంది సార్. ఇప్పుడు ఆడిట్ లెక్క వచ్చిన ఇంకా మాకు బాగుంది. మా పేరెంట్స్ కానీ మాతో బాగా చూసుకుంటారు, మా రిలేషన్లో కూడా బాగా చూసుకుంటారు. ఇక్కడ రాని ముందు అయితే చాలా ఇదిగా ఉండేవాళ్ళం సార్. మాకు ఆర్డిటి చాలా సపోర్ట్ ఉంది. ఆర్డిటి లేకపోతే మా పరిస్థితి చాలా ఘోరంగా ఉంటుంది సార్. మాకు ఆర్డిటి ఎప్పటికీ ఉండాలని మేము కోరుకుంటున్నాం సార్. ఆర్డిటి ఇప్పుడు మా పేరెంట్స్ ఉన్నారు అనేదేం కాదు, పేరెంట్స్ ఉన్ని లేకపోతే మాకు ఆర్డిటినే సపోర్ట్ సార్. ఆర్డిటి లేకపోతే చాలా ఇబ్బందులు పాలవుతాము. ఇట్లా ఇప్పుడుండే జనరేషన్లో కూడా చాలా ఇదవుతాం సార్. మాకు ఆర్డిట్ అనేది ఎప్పటికీ సపోర్ట్ ఉండాలి సార్. ఆర్డిటి లేకుంటే ఇప్పుడున్నే జనరేషన్ బట్టి ఎవరు ఎలా ఉంటారో మాకు తెలియదు సార్. బయట విలేజ్లో చాలా ఇబ్బందికరంగా ఉన్నాము. అందుకని మాకు ఎప్పుడు ఆర్డిటి సపోర్ట్ ఉండాలి. అందులోన మా మాన్సా సార్ వాళ్ళు ఎప్పుడు మాకు అండగా ఉంటారని మాకు ధైర్యం ఉంది సార్. ఆ సార్ వాళ్ళు లేకపోతే ఈరోజు ఇక్కడ ఉండే వాళ్ళం కాదు. ఎక్కడి నుంకో వచ్చి స్పెయిన్ ఇంకా వచ్చి ఫాదరు ఇక్కడ పెట్టినందుకు మాకు చాలా హ్యాపీగా ఉంది. ఈ రోజే కానీ ఈ ఆడిట్ అనేది లేకుంటే ఎట్లుండే వాళ్ళమో మాకే తెలియదు సార్. మా జీవో సార్ వాళ్ళు ఫస్ట్లో స్టార్టింగ్లో రమ్మన్నప్పుడు మాకు చాలా ధైర్యం లేకపోయి సార్. ఇప్పుడైతే ఎక్కడికైనా వెళ్ళే ధైర్యం కూడా ఉంది సార్. ఈ అనంతపూర్ కాపినా ఎక్కడికైనా బెంగళూరుకైనా వెళ్ళే ధైర్యం ఉంది. అయినా మాకు ఆర్డిటి సపోర్టు ఉండాలి సార్. ఆర్డిటి సపోర్టు లేకుంటే మేము అసలు ఎక్కడికి వెళ్ళలేము సార్. అంటే మీరు ఇంతకుముందమ్మా ఇక్కడికి రాకముందుకి ఇప్పటికీ మిమ్మల్ని చూసే విధానం, మీకు గౌరవం పెరిగిందా? బాగా పెరిగింది సార్. మా రిలేషన్లో కానీ మా ఇంట్లో పేరెంట్స్ కానీ బాగా పెరిగింది. బాగున్నాం సార్. ఇప్పుడు మా కాళ్ళపైన మేము నిలబడగలే శక్తి కూడా మాకుంది సార్. వాళ్ళకు ఏమన్నా హెల్ప్ చేసేది కానీ మాకుంది సార్. అంటే మాకు ఆర్డిటి లేకపోతే ఎక్కడుండే వాళ్ళమో సార్. ఈరోజు ఈ స్థితిలో ఉన్నాము అంటే మాకు చాలా హ్యాపీగా ఉంది సార్. మాకు ఎప్పుడు ఆర్డిటి ఉండాలి సార్. ఆర్డిటి లేకపోతే మా పరిస్థితులు చాలా ఘోరంగా కూడా ఉంటాయి సార్. చెప్పలేము సార్. ఆ టయానికి ఏం జరుగుతుందో అనేది మాకు తెలియదు సార్. ఇక్కడే ఉంటే బాగా కంఫర్టబుల్గానే ఉంటాము. అందులోన బాగా సెక్యూరిటీ అంతా బాగా సేఫ్టీ ఉంది సార్. మాకైతే ఇక్కడ
బయటకు పోవాలంటే భయం ఉందా మీకు? ఒకవేళ ఆర్డిటి, ఒకవేళ కేంద్ర ప్రభుత్వం ఇటువంటి పరిస్థితుల్లో చాలా పెద్ద ఎత్తున చాలా భయపడినాం సార్. అప్పుడు ఆర్డిటి ఉండదన్నప్పుడు చాలా ఏడ్చుకున్నాం కూడా సార్. అన్నం కూడా తినుకోకుండా ఉండే రోజులు కానీ ఉన్నాయి సార్. మాకు ఆర్డిట్ ఉంటే ఎప్పటికైనా మా పేరెంట్స్ ఉన్ని లేకపోయినా మాకు ఆర్డిట్ అనేది ఉంటే చాలు సార్. ఇప్పుడు 1 మంత్కి ఒకసారి వెళ్ళినా కానీ అక్కడ మాకు ఇక్కడికే రావాలని ఇంట్రెస్ట్ ఉంటుంది సార్. ఇక్కడికే రావాలని మాకు ఇంట్రెస్ట్ సార్. ఎందుకంటే ఇక్కడ బాగా ఫ్రెండ్స్, అక్క వాళ్ళు అందరూ ఉన్నారు సార్. మేడం వాళ్ళు మా ఇంట్లో పేరెంట్స్ కన్నా ఎక్కువ చూసుకుంటారు సార్. ఇక్కడ మాకు ఎప్పటికీ ఇది ఉండాలని మాకు ఇష్టం సార్. ఇది లేకపోతే చాలా ఇబ్బందులు పాలవుతాం సార్. ఇది ఉండాలని మా కోరిక సార్ ఎప్పటికీ. ఇంకా ఎన్ని ఏండ్లు సంవత్సరాలు ఇచ్చినా మాకు తక్కువే సార్. ఆడిట్ ఉందని చెప్పి మాకు ఏ భయము ఉండదు, ఏ టెన్షన్ ఉండదు సార్. ఇదే కానీ క్లోజ్ చేస్తే ఏ క్షణంలో ఏం జరుగుతుందో మాకు తెలియదు సార్. అందుకని మాకు ఉండాలని కోరిక సార్. ఇప్పుడు మీరు ఆడిట్లో ట్రైనింగ్ నేర్చుకున్నారు, గతంలో పరిస్థితి ఎలా ఉంది? ఎన్ని రోజులు అయింది మీరు ఇక్కడ వచ్చి? మేము ఇక్కడ వచ్చి 6 నెలలు అవుతాను సార్. మాకు చాలా సహాయం చేసింది సార్ ఆడిటి. ఇంట్లో చూసుకోరు సార్. ఇక్కడ మాకు ఇది ఆధారం సార్, ఆడిటే ఆధారం సార్. ఇంట్లో సరిగ్గా చూసుకోరు, పెట్టుకోరు. ఈ ఆడిటి లేకుంటే మా ఇంట్లో పరిస్థితులు అంతలేదు సార్. మాకు ఆడిట్ సంస్థ ఉండాలా అని మేము ఎంతో మంది బతుక్కుంటున్నాం. ఈ ఆడిటి తీసేస్తే మా పరిస్థితి అంతే సార్. సంస్థ ఆడిటి తీసేస్తామంటున్నారు. మాకు చాలా భయం అవుతుంది సార్. మేము ఎలా బతుక్కోవాలా, ఎలా చేసుకోవాలా అని చాలా భయం వేస్తాను సార్. ఈ సంస్థ మాకు ఆడిట్ సంస్థ ఉంటే చాలా ధైర్యంగా మేము ఒకరి కాళ్ళ కింద బతుక్కోకుండా ఉండాలని, మా సొంతంగా మేము ఉండాలని చాలా ఆర్తర్తిగా ఉంది సార్. ఇప్పుడు మేము ఆడిట్ సడన్గా తీసేయాలనుకుంటే మేము ఎలా బతుక్కోవాలా, ఎలా బతకాలా, ఏమి మీలాంటి వాళ్ళకి ఇంకా చాలా ఇబ్బందికరమైన చాలా ఇబ్బంది సార్. మాకు సంస్థ తీసేస్తే మా ఇంట్లో చూసుకోరు, పట్టించుకోరు, ఏం పట్టించుకోరు. మేము ఎలా బతుకోవాలా, ఎక్కడన్నా పోవాలన్నా కూడా ఆడపిల్ల కాదు సార్. మేము ఎక్కడన్నా బతుకోవాలా సార్. దానికోసం మాకు ఆడిట్ బాగా ఉండాలా, సంస్థ ఉండాలా అని మేము చాలా కోరుతున్నాం సార్. మా సార్లో కూడా ధన్యవాదాలు. అనంతపురం జిల్లాలో ముఖ్యంగా దివ్యాంగుల మహిళలకు పెద్ద ఎత్తున ఏదైతే ఉందో వారు ఎటువంటి పరిస్థితుల్లోనూ ఎటు కుటుంబం కావచ్చు, లేదంటే సొసైటీ కావచ్చు, ఆదరణ లేనటువంటి మహిళలకు ముఖ్యంగా ఆర్డిటి సంస్థ ఇక్కడ టైలరింగ్ కావచ్చు, లేదంటే ఇతరత్ర అనేక కుట్లు, అల్లికలు, ఎంబ్రాయిడింగ్ ఇటువంటి ఏదైతే చేతి వృత్తులు పనుల ట్రైనింగ్ ఇచ్చి వారిని సొంత కాళ్ళతో వారు ఆధారపడేటట్టుగా. ఎందుకంటే ముఖ్యంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే ఏకంగా వీరు వారి కుటుంబానికి సైతం చేదోడు వాదోడుగా ఉన్నటువంటి పరిస్థితులు. ఇటువంటి పరిస్థితుల్లో మా ఇంటిలో లేనటువంటి సౌకర్యాలు ఇక్కడ ఉన్నాయి. ముఖ్యంగా మమ్మల్ని గౌరవంగా చూస్తున్నటువంటి పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి. కాబట్టి ఈ ఆర్డిటి సంస్థ అనేది ఎప్పుడు కొనసాగుతూనే ఉండాలి. మాలాంటి వాళ్లకు, రాబోయే వారికి కూడా ఇది మంచి వేదిక అవుతుంది. కాబట్టి ఇది కొనసాగేలా ప్రభుత్వ పెద్దలు చర్యలు తీసుకోవాలని వారు చేతులెత్తి దండం పెడుతూనే, మరోవైపు ఇక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ, ఎందుకంటే ఇది లేకపోతే మా జీవితాలు ఊహించుకుంటేనే అసలు దిక్కుతోచని పరిస్థితి. మాకు ఒక భయం, ఆందోళన ఉండేవి సొంత ఇంట్లో ఉన్నా కూడా. కాకపోతే ఇక్కడ ఒక ఆర్డిటి సంస్థకు వచ్చి ఇక్కడ మేము ట్రైనింగ్ తీసుకుంటుంటే మాకు అటువంటి ఏమీ లేవు. అయినప్పటికీ మేము ఒక అర్నింగ్ విషయంలోనే మా కాళ్ళ మీద మేము నిలబడుతూనే కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉంటున్నటువంటి పరిస్థితులు ఊహించుకుంటేనే మాకు అద్భుతంగా అనిపిస్తుంది. మరొకసారి ఇది ఆర్డిటి ఉండదు అంటే మాత్రం తీవ్ర భయాందోళనకు గురవుతున్నాం. ముఖ్యంగా ఏడుస్తూ మేము రోధిస్తూ కూడా బాధపడుతున్నాం. కాబట్టి ఎటు తిరిగి ఆర్డిటి ఈ ట్రైనింగ్ సెంటర్ మాత్రం కొనసాగేలా చర్యలు తీసుకోవాలని వారు కోరుకుంటున్నటువంటి నేపథ్యం. కెమెరా పర్సన్ సుధాకర్తో చెల్లాకి నాయుడు, RTV, అనంతపురం జిల్లా. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.